లక్ష్మి 2023 సెప్టెంబర్ 9వ తేదీన మొత్తం నంద్యాలలో పర్యటనలో ఉన్న బస్సులో ఆయన నిద్రిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా అధికారులు అండ్ పోలీసు అధికారులు వచ్చి ఆయన అరెస్ట్ చేయడం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిందని చెప్పాలి. అండ్ దీనికి సంబంధించి అండి ఎక్కడా కూడా మొత్తం కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి సంబంధించి మొత్తం కూడా ఒక హైడ్రామా నడిచింది. అండ్ దీనికి సంబంధించి ఒక కుట్రపూరితంగా ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. సో కావాలనే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచే మొత్తం కూడా కథ మొత్తం డైరెక్షన్ అంతా కూడా అక్కడి నుంచే వెళ్ళింది అని కూడా తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి 53 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. సో దీనికి సంబంధించి మొత్తం కూడా సవివరంగా ఒక నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇదంతా కూడా జగన్ హయాంలోనే జరిగింది. కావాలనే చంద్రబాబు నాయుడిని ఇరికించారు, కావాలని జైలుకు పంపించాలన్న ఉద్దేశంతో ఇదంతా చేశారు అని చెప్పేసి తేటతెల్లమైతే అవుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. రైట్ 2023 సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి నంద్యాల పర్యటనలో బస్సులో బస చేసిన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును హైడ్రామా మధ్య సిఐడి అరెస్ట్ చేసిన తీరు నేటికి ప్రజలకు గుర్తుంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, నిధులు దారి మళ్లించారని నాడు సిఐడి ప్రకటించింది. నాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన రోత మీడియా కూడా ఇదే పాట పాడారు. తాజాగా బయటపడిన విషయం ఏంటంటే అసలు ఈ కేసే ఓ కుట్ర. చంద్రబాబును అరెస్టు చేయడం కోసం ఏకంగా నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ ఇచ్చిన 161 స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు మార్చేశారు. ఆయన చెప్పని విషయాలను సొంతంగా స్టేట్మెంట్ లో చేర్చారు. చేయని తప్పుకు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. ఒక పథకానికి లేదా ప్రాజెక్టుకు శాసనసభలో బడ్జెట్ ఆమోదం ఉన్నప్పుడు నిధుల విడుదలలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఏదైనా పని సత్వరం కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు చెప్పడం రివాజు అనేది పివి రమేష్ స్టేట్మెంట్. అయితే దీనికి సిఐడి కథ ఎలా ఉంది అంటే, స్కిల్ ప్రాజెక్టులో చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి, కుదరదని అభ్యంతరం చెబితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు ఫోన్ చేసి ఒత్తిడి చేసి డబ్బులు విడుదల చేయించారు అని పివి రమేష్ చెప్పినట్లు కోర్టుకు సిఐడి నివేదిక సమర్పించింది. అక్రమ కేసుల గురించి చాలా సార్లు వినుంటారు. ఏ తప్పు చేయని వ్యక్తిని రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చేయడానికి ఏకంగా వాంగ్మూలాన్ని తారుమారు చేయడం గురించి విన్నారా? అది కూడా ఓ సీనియర్ ఐఏఎస్ ఇచ్చిన స్టేట్మెంట్ ను జగన్ ఈ ఘనకార్యం కూడా చేశారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడానికి జగన్ సర్కార్ కనీ విని ఎరుగని రీతిలో మహాకుట్రకు పాల్పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సో ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక ఒక మహాకుట్ర అయితే జరిగింది అని చెప్పేసి తేటతెల్లం అవుతుంది. సో అప్పటి నుంచి ప్రజలు అప్పుడే అరెస్ట్ చేసినప్పుడే ప్రజలు అసలు నమ్మలేదు. సో ఆయన అన్యాయంగా జైలుకు పంపించారు అని చెప్పేసి వాపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ కుట్ర కూడా బయటపడడం జరుగుతుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ, చంద్రబాబు అరెస్ట్ వెనుక సిఐడి మహాకుట్ర ఇప్పుడు తాజా విచారణలో వెలుగులోకి వస్తుంది. ఆనాడు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన పివి రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు వక్రీకరించారు అని చెప్పి ఇప్పుడు తేలిపోయింది. ఈ కేసులో ఫర్దర్ గా విచారణ జరుపుతున్న సిఐడి ఇప్పుడు పివి రమేష్ కు కొన్ని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము చెప్పినా వినకుండా నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు అని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ ను తప్పుడు స్టేట్మెంట్ ను తయారు చేసి కోర్టుకు సమర్పించి ఈ స్టేట్మెంట్ ఆధారంగా అప్పటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సిఐడి అరెస్ట్ చేసింది. అయితే ఇటువంటి స్టేట్మెంట్ తాను ఎప్పుడు ఇవ్వలేదని, తనకు 3 సార్లు ప్రశ్నావళి పంపించిన సమయంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి పొంతం లేదు అని చెప్పి కూడా పివి రమేష్ పదే అప్పుడే ఆయన చంద్రబాబు అరెస్ట్ జరిగిన సమయంలోనే పివి రమేష్ స్పష్టం చేశారు. కానీ తాజాగా ఇప్పుడు ఇటీవల సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్లిన సమయంలో అసలు విషయం బహిర్గతమైంది. తాను పంపించిన స్టేట్మెంట్ తన దగ్గర ఉంది అని చెప్పి సిఐడి అధికారులు దాన్ని ఏ విధంగా వక్రీకరించారు అనేది దాన్ని కోర్టులో దాఖలు చేసిన స్టేట్మెంట్ తనకు పంపిస్తే అసలు విషయం బహిర్గతం అవుతుందని కూడా పివి రమేష్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ మొత్తం కథ వెనక సిఐడిలోని కీలక అధికారుల పాత్ర ఉంది అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఒక సాక్షాత్తు ఒక మాజీ
సీనియర్ ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ని ఈ విధంగా వక్రీకరించి నేటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు అప్పటి సిఐడి అధికారులు ప్లాన్ చేశారు అని చెప్పి ఇప్పుడు పివి రమేష్ ఇచ్చిన వాంగ్మూలం ద్వారా తేలిపోతుంది. ఏకంగా నాటి సిఐడి అధికారులు పివి రమేష్ 161 స్టేట్మెంట్ ను మార్చేశారు. చెప్పని విషయాలను కూడా సొంతగా వాంగ్మూలంలో చేర్చేశారు. అర్ధరాత్రి దాటాక అక్రమంగా ఆనాటి చంద్రబాబు నాయుడిని ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఏకంగా ఆయన నిద్రిస్తున్న వ్యాన్ డోర్ కొట్టి అక్కడ ఆయన్ను తీసుకొచ్చి కనీసం వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా 400 కిలోమీటర్లు నంద్యాల నుంచి నేరుగా విజయవాడకి తీసుకొచ్చారు. 53 రోజుల పాటు జైల్లో ఉంచారు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి నేరం చేయలేదు అని చెప్పి కూడా ప్రజల్లో విస్తృతంగా వెళ్ళింది. కేవలం 90% డిజైన్ టెక్ గానీ సిమెన్స్ కంపెనీలు గానీ రెండు కూడా 90% సంబంధించి పరికరాల సమకూర్చడం, కేవలం 10% నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేయాలి అని చెప్పి ఆ ఒప్పందంలో ఉంది. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశాలు ఏమిటి అంటే ఈ పివి రమేష్ స్టేట్మెంట్ ను వక్రీకరించి ఆ స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు అప్పటి సిఐడి అధికారులు అని చెప్పి విచారణలో తేలింది. దీంతో పాటు అప్పట్లో సిఐడి అధికారులుగా వ్యవహరించిన సంజయ్ తో పాటు ఈ అరెస్ట్ లో కీలక పాత్ర పోషించిన డిఐజీ కొల్లి రఘురామరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఆ స్టేట్మెంట్ ను మార్చారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఈ స్టేట్మెంట్ ని ఎవరు మార్చారు, ఏం చేశారు అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు సిఐడి అధికారులు విచారణ చేయిస్తున్నారు. అదేవిధంగా పివి రమేష్ కూడా దీనికి సంబంధించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అదేవిధంగా ఇప్పుడు తనకు పంపిస్తే తాను మొత్తం కూడా బహిర్గతం చేస్తాను అని కూడా పివి రమేష్ చెప్పినట్టు తెలిసింది. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా అప్పట్లో కేంద్ర రాష్ట్ర కేబినెట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఆమోదం ఇవ్వటం, అదేవిధంగా నిధుల విడుదలకు సంబంధించి కూడా బడ్జెట్ లో ఆమోదం తెలపడంతో అసలు ఒక కేబినెట్ ఆమోదం తెలిపి ఆ తర్వాత బడ్జెట్ లో నిధుల విడుదలకు ఆమోదం ఉన్నప్పుడు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి పాత్ర ఏముంటుంది అని కూడా పివి రమేష్ ప్రశ్నించారు. సహజంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే కింది స్థాయిలో అధికారులు దాన్ని అమలు చేస్తారు అని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి తాము వద్దని చెబుతున్నప్పటికీ కూడా వినకుండా ఆయన ఆదేశాల మేరకు తాము నిధులు విడుదల చేశాము అని చెప్పి తాను చెప్పినట్టు సిఐడి అధికారులు వాంగ్మూలంలో తారుమారు చేసిన వాంగ్మూలంలో పేర్కొనడం పట్ల పివి రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా నాడే ఖండించారు. ఇప్పుడు తాను ఇచ్చిన స్టేట్మెంట్ తన దగ్గర ఉంది అని చెప్పి 3 సార్లు ప్రశ్నావళిని పంపిన సమయంలో కూడా తాను ఏం చెప్పానో కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నాను అని కూడా పివి రమేష్ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏం దాగుంది అనేది కూడా ఇప్పుడు సిఐడి విచారణలో తేలనుంది. అయితే పివి రమేష్ స్టేట్మెంట్ ను వక్రీకరించే నాడు ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు అని కూడా ఇప్పుడు విచారణలో తేలింది. ఇక ఈ కేసుకు సంబంధించి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కేవలం నిరాధారమైన ఆరోపణలు వక్రీకరించిన స్టేట్మెంట్ల ఆధారంగానే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైల్లో ఉంచారు అనే విషయం కూడా ఇప్పుడు స్పష్టమైంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.